నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం విలేజ్ గూడూరు. టిఆర్ఎస్ కేసీఆర్ పక్క గ్రామ పంచాయతీ దద్దరిల్తో ఎక్కడ మోతలు మోతు ఆట వాళ్ళైనా ఎవరైనా. ఇప్పుడు ఈ సభకు వచ్చినావు, దేనికి వచ్చినట్టు? కేసీఆర్ చూసారు ఆట వాళ్ళు 100 మంది వచ్చి ఆట వాళ్ళు 100 మంది మా బతుకులు మొత్తం అన్యాయం చేసిండు. ఫ్రీ బస్సులు పెట్టు ఆట వాళ్ళ మేము ఆట వాళ్ళ బతుకులు మొత్తం అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. 12,000 ఇస్తా అన్నాడుగా. 12 బొంద ఇచ్చేది 12 ఉంది ఆయన ఆడతాడు. ముసలి పింఛన్ ఇస్తారు కరెక్ట్ గా. మా ఆట వాళ్ళ బతుకు అడ్డాలు లేకుండా చేసిండు మిర్యాలగూడ. మాది 20 సంవత్సరాలు అడ్డ మిర్యాలగూడ మా అడ్డా లేకుండా చేసిండు. వచ్చినాక ఆట వాళ్ళ డైలీ ఆటోలు చేసుకుని బతుకులు మా పొలాలు లేవు, ఏం లేవు, కష్టజీవులు. సపరేట్ 150 మంది వచ్చి మేము ఆటో వాళ్ళం. మా జీవనం మొత్తం మా బతుకులు నల్గొండ ఆటోలో గూడు మిర్యాలగూడ నుంచి మిర్యాలగూడ మండలం నార్మల్ నియోజకవర్గం గడ్డ కట్టుకొని 300 మంది వచ్చినావు ఒక్క ఊళ్ళోనే. ఇప్పుడు ఆటో కార్మికులు చాలా మంది మాట్లాడుతా ఉన్నారు, రేట్లు తగ్గిపోయినాయి, డబ్బులు వస్తలేవు అంటా ఉన్నారు. సో మరి ఎంతో రావట్లే. ఇటు వరకు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము డీజిల్ పోను ఖర్చులు 1000 రూపాయలు తీసుకోపోయేది 300కి తీసుకోపోవట్లే. ఇంటికి 200 ఒకరు సీరియల్ ఒక్క ట్రిప్ కి రాట్లే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఒక్క ట్రిప్ కి రాట్లే ఇంటికి వెళ్ళిపోతున్నాం. పొద్దున్న మా ఇంటికి వస్తే 1 వస్తుంది, ఒక్క ట్రిప్ కి రాట్లే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఒక్క ట్రిప్ కి రాట్లే. ఆటో ఇప్పుడు ఫ్రీ బస్ ఆటోలు లేకుండా అందరూ ఆటోలు నాశనం చేసిండు. ఆటోలు మొత్తం అమ్ముకుని రకోడు ఉసుకమయం పోతుంది. ముసలాలు ఉసుకమయం పోతారు. ఆటోలు మొత్తం కూలకపోతురు అడిపోతుంది. అది లేరు ఊళ్ళో వెళ్ళిపోయారు ఎటోలటు. అది కేసీఆర్ ఎంకన్నా గూడూరు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మంచిదంట. సైడి మా ఆడ మోగోలే ఓట్లు మోగోళ్ళకి ఎందుకు పెట్టలే? మోగోళ్ళకి ఎందుకు ఎక్కించుకోవాలి? మోగోలు ఓటు వేయలేదా? మోగోళ్ళకి పెట్టచ్చుగా. పింఛన్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ బస్సులు సరిపోయేదే. ఎవరైనా కానీ పింఛన్ తీసుకున్న ఫ్రీ బస్సులు పెట్టి సరిపోయేదే. పెట్టినా వాళ్ళు ఆడవాళ్ళు ఓటు వేసారా? మోగోళ్ళు వేయలేదా? మోగోళ్ళు వెళ్ళిపోవాలి. ముసలి వెళ్ళిపోవాలి. 60 సంవత్సరాల గిట్ట ముసలి లగేజీలు పట్టుకొని బస్సులు ఎక్కలేకపోతుంది. ముసలి గిట్ట అవసరం అయితే అమ్మాలి సింగల్ ఆపితే మోగోళ్ళు ఒక్కరు ఆపిన బస్సు ఆపడు, అసలు ఆపడు. ఆపుతలే మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఓడు. ఇంకా గ్రామ పంచాయతీ తెలుస్తుంది. ఇప్పుడు పెట్టవాళ్ళు కేసీఆర్ ఇప్పుడు పెట్టమని సభ చెప్తాను. ఇప్పుడు ఎక్కడైనా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా ఆడవాళ్ళు లేకుండా ఏం చేస్తాడు? ఏం లేదు. అట్లా కేసీఆర్ వస్తాడు కింగ్. ఇప్పుడు పెట్టే 100కు 100 కేసీఆర్ 100కు 100 ఆటోవాళ్ళైనా బైకులు ఇటు వరకు బైకుల మీద భార్య భర్తలు ఎక్కించకపోతే ఫైన్ రాకపోయేది. ఇప్పుడు భార్య భర్తలు ఫైన్ రాస్తుంది పోలీసు వాళ్ళు తెలుసా? పుట్ట కొట్టడం గుద్దురే. నిన్న గిట్లా నేను నాగార్జున సాగర్ మా నల్లగొండ జిల్లా నేను పెళ్లి పప్ప సంబంధం పోస్తున్నాం 500 ఫైన్ కొట్టిన. ఉత్తమ 5 ఇంటి మీ నల్గొండ జిల్లా మంత్రులు ఉన్నారుగా, ఎవరిని ఏం చేయాలి? పట్టించుకోవట్లే. కేసీఆర్ పోయిండు దేవుడు పోయిన కూడా పట్టించుకోవట్లే. అంతా బట్టుబాగా అయిపోయింది. అంతా ఆగమైపోయింది. కేసీఆర్ 10 ఏళ్ళు జనాలను మోసం చేసిన మాట్లాడుతున్నారు. కేసీఆర్ దేవుడు ప్రతి ఆటో వాళ్ళకి 1 రూపాయి కొట్ల కేసీఆర్ ఉన్నప్పుడు సూచంలో వదిలిపెట్టారు ఆటో వాళ్ళని. అది లెక్క. మళ్ళీ గెలుస్తారా? మరి రేవంత్ రెడ్డి గెలవడు. గెలిస్తే ఇప్పుడు ఎలక్షన్ పెట్టచ్చుగా. గెలిస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టు. అప్పుడు కేసీఆర్ గెలిచిన 2 నెలల్లో గ్రామ పంచాయతీలోకి పెట్టిండు. కేసీఆర్ 70 చూపిస్తాడు. ఇప్పుడు ఆటోలు బైకులు రైతులు అల్లాడిపోతారు ఇప్పుడు. అది రైట్ ఓకే ట్యాక్స్.